రోజువారీ జీవితంలో గనక మన లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేయాలంటే ప్రతిరోజు వాళ్ళ అలవాట్లు మార్చుకోవాలి. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలి. ఎప్పుడు లేవాలి మేడం? బ్రహ్మముహూర్తం లేస్తే ప్రశాంతమైన మనసు ఉంటుంది కదా! అప్పుడు వారి జీవితంలో ఏది కావాలన్నా అది ఆకర్షించొచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే అలవాట్లు మారాలి. ప్రతిరోజు ఏం చేయాలంటే ధ్యానం చేయాలి మేడం. ఏం చేయాలి? మెడిటేషన్ చేయాలి. అండ్ ప్రతిరోజు గొప్పగా వారు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో ఆల్రెడీ జరిగినట్టుగా ఊహించుకోవాలి. దాన్ని విజువలైజేషన్ అంటారు. ప్రతిరోజు కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి. అంటే గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి లోపల. కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి. దాంతో పాటు ప్రతిరోజు వారి గోల్స్ ఉంటాయి కదా! డ్రీమ్స్ ఉంటాయి అవి రాసుకోవాలి. ఎప్పుడైతే ఎవరైతే ప్రతిరోజు మెడిటేషన్, విజువలైజేషన్, గ్రాటిట్యూడ్ అండ్ అఫర్మేషన్ చేస్తూ బ్రహ్మముహూర్తంలో ఎవరైతే ఇలా చేస్తారో వారు అనుకున్నవన్నీ జరిగిపోతాయండి పద్మగారు. అదేవిధంగా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మీరు ఏదైతే కోరుకుంటున్నారో కదా! కోరుకున్నది ఆల్రెడీ జరిగినట్టుగా ఊహించుకొని పడుకోవాలి. ఇలా 21 డేస్ చేసి చూడండి. ఆటోమేటిక్‌గా ఆ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్‌ని అచీవ్ అవుతారు. లేదా ఆ గోల్ అచీవ్ చేయడం కోసం ఎవరో ఒకరు మీకు హెల్ప్ చేస్తూ ఉంటారండి పద్మగారు. కలలు కనడం మీ వంతు, వాటిని సాకారం చేయడం మా వంతు. విశ్వం విజయ అకాడమీ హెల్ప్ చేస్తుంది. మా క్లాసెస్‌కి అటెండ్ అవుతే మీరు ఏ కల అయినా కోరుకోండి. బట్ ఆ కలను మాత్రం నిజం చేసే బాధ్యత విశ్వం విజయ అకాడమీ చూపిస్తుంది.